దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 22 నవంబర్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. 1 Corinthians chapter 2 and verse 9. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తనను ప్రేమించుచున్న వారి కొరకు ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనపడలేదు, మనుషు హృదయానికి గోచరం. దేవుడు తనను ఎవరు దేవుని ప్రేమించేవారంటే ఎవరు? దేవుని ప్రేమించేవారంటే చర్చ్కు వెళ్ళేవారా? దేవుని ప్రేమించేవారంటే బైబిల్ చదువుతున్నవారా? దేవుని ప్రేమించేవారంటే ఒకే ఒక మాట, యోహాను సువార్త 15వ, ఆయన ఆజ్ఞలను గైకొనడమే దేవుని ప్రేమించుట. దేవుని మాట ప్రకారము బ్రతకడమే, దేవుని యందులు భయభక్తులు కలిగి ఉండడమే దేవుని ప్రేమించుట. కనుక దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అని ఆ మాటలు ఏం చెల్లవండి. దేవుని ప్రేమించడం అంటే, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అంటే, ఆయన వాక్యములో ఎలాగ నన్ను బిహేవ్ చేయమంటుందో, ఎలాగ మాట్లాడమంటుందో, ఎలాగ ఆ ప్రకారంగా చేయడమే దేవుణ్ణి ప్రేమించడము. కనుక ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని వాక్యానుసారంగా బ్రతుకును ఉద్దేశించారో, దేవుడు వారి కొరకు సిద్ధపరిచాడు మేలులను. దేవుడు సిద్ధపరిచాడు. అయితే అవి మనిషి హృదయానికి గోచరము కాదు, అవి చెవికి వినపడవు, కంటికి కనపడవు. కానీ తర్వాత వచనంలో ఒక మాట రాబడింది, మనకైతే ఎవరండి? మనము దేవుణ్ణి ప్రేమించేవారు. ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నవారో వారికైతే దేవుడు తన ఆత్మ ద్వారా వీటిని బయలుపరిచున్నాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం ఇబ్బంది పరిస్థితిలో ఉన్నప్పుడు, కొన్ని డెసిషన్ తీసుకోవాలి అన్నప్పుడు, చాలాసార్లు మనము ఇది చూడలేకపోతున్నాము కాబట్టి మనకు భౌతిక న్యాచురల్గా డెసిషన్స్ తీసుకుంటాం. జాగ్రత్తగా వినండి. చాలాసార్లు న్యాచురల్గా తీసుకున్న డెసిషన్ తప్పు డెసిషన్స్. చిన్న ప్రార్థన అయితే చేసుకుంటాం, కానీ నువ్వు రీజనింగ్తో ఏదైనా డెసిషన్స్ తీసుకుంటే, నిర్ణయాలు తీసుకుంటే అవి సాధారణంగా తప్పు నిర్ణయాలే. ఎందుకంటే దేవుడు నీ కొరకు ఏమి సిద్ధపరిచాడో అది నువ్వు చూస్తే ఆత్మ ద్వారా చూస్తే రాంగ్ డెసిషన్ తీసుకోవనేవో. యూ విల్ నాట్ టేక్ రాంగ్ డెసిషన్. Because you are not able to see, you are collecting information for making decision. You are doing research to take a decision. You are consulting people to make a decision. Only if you can see what God has prepared through the Spirit, you will make decision which is right in the sight of God. దేవునికి చిత్తానుసారమైన నిర్ణయం తీసుకుంటావు. ఎప్పుడు తెలుసా? దేవుడు నీ కొరకు సిద్ధపరచని నువ్వు చూసినప్పుడు. అర్థమవుతుందండి. ఇది చాలా ముఖ్యమైన మాట. ప్రతి విశ్వాసి ఇది గమనించాలి. మొట్టమొదటిగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్న స్థితిలో ఉండాలి. అర్థమవుతుందండి. దేవుని ప్రేమించడం అంటే ఆయన వాక్యానుసారముగా ప్రవర్తించడము. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని వాక్యము చెప్తుంది, తల్లిదండ్రుని సమ్మానించము, ప్రేమించము చేయాలి. దేవుని చిత్తం అది. దేవుని ప్రేమిస్తున్నట్టు వాక్యాన్ని మనము గైకొనాలి. నీ పూర్ణ హృదయముతో నీ దేవుని సేవించాలి. దేవుని యొక్క మాటలను పాటించాలి. అది దేవుని ప్రేమించడం అంటే. Let me read this in English. 1 Corinthians chapter 2 and verse 9. But as it is written, eye hath not seen, nor ear heard, neither have entered into the heart of man the things which God hath prepared for them that love him. God has prepared things for that love him. He has prepared everything. నువ్వు ఒక దేశానికి వెళ్తున్నావు, దేవుడు నీకు సిద్ధపరచుంచాడు. నువ్వు ఒక ఉద్యోగానికి వెళ్తున్నావు, దేవుడు అన్ని నీకు సిద్ధపరచుంచాడు. నువ్వు ఒక వ్యాపారం చేస్తున్నావు, దేవుడు అన్ని నీకు సిద్ధపరచుంచాడు. అర్థమవుతుందండి. God has prepared beforehand
వాట్ ఎవర్ యు ఆర్ మేకింగ్ డెసిషన్ ఆర్ వేర్ ఎవర్ యు ఆర్ గోయింగ్, ఇది నువ్వు చూడగలిగితే తప్పనిసరిగా దేవుని చిత్తానుసారమైన నిర్ణయాలు తీసుకుంటాం. ఇది చూడలేనందు మందున క్రైస్తవులను పిలువబడుతున్న చాలామంది మనము న్యాచురల్ సంబంధమైనవి రీజనింగ్తో కూడిన ఏం చేస్తున్నామండి, నిర్ణయాలు తీసుకుంటున్నాం. సౌలు రాజు నిర్ణయం తీసుకున్నాడు, రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. అర్థమవుతుందండి. डोंट गो बाय रीजनिंग, गो बाय द स्पिरिट. हिंदी में पढ़ेंगे 1 कोरिन्थियों का पत्र, उसमें 2 अध्याय और 9 वचन पढ़ रहे हैं. परंतु जैसे लिखा है कि जो आंख ने नहीं देखी और कान ने नहीं सुना और जो बातें मनुष्य के चित्ता में नहीं चढ़ी, वे ही है जो परमेश्वर ने अपने प्रेम रखने वालों के लिए तैयार की है. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. देखो, जो प्रभु से प्रेम रखते हैं उनके लिए प्रभु ने जो तैयार किया है, वो आंख ने नहीं देखी और कान ने नहीं सुना और जो बातें मनुष्य के चित्त में नहीं चढ़ी. मतलब, लेकिन दूसरा वचन में, उसके अगले वचन में लिखा हुआ 10वें वचन में कि परमेश्वर हमको उनके आत्मा के द्वारा हमें सिखाते बताते हैं. जब आप जानते हैं कि परमेश्वर आपके लिए क्या तैयार किया है, तो उसके अनुसार ही आप निर्णय लेंगे जिंदगी में, उसके अनुसार ही आप निर्णय लेंगे. प्रभु को बहुत बहुत धन्यवाद अदा करते हैं. क्या आप परमेश्वर से प्रेम रखते हैं? कौन रखते हैं? जो वचन के अनुसार जीते हैं वो प्रभु से प्रेम रखते हैं. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు, దేవుడు మీ కొరకు సిద్ధపరిచినవి నీవు చూచే కనులు, వినే చెవులు కావాలి. చాలా ప్రాముఖ్యమండి. ఒకసారి ఒక ప్రవక్త, ఏలియా ప్రవక్త, ఒక వ్యక్తి ఆయన దగ్గర ఒక సలహా అడిగినప్పుడు ఆ సలహా చెప్పిన తర్వాత ఏడుస్తూ ఉన్నాడు. ఆయన అడిగాడు, ఎందుకు సార్ మీరు ఏడుస్తున్నారంటే, నీవు ఇశ్రాయేలు ప్రజలకు ఏమి సిరియా దేశం సంబంధమైన విషయం, మీరు ఈ దేవుని బిడ్డలకు ఏమి చేయబోతున్నావో ఆ దుస్థితిని నేను చూడగలుగుతున్నాను, అందుకే నేను ఏడుస్తున్నాను అన్నాడు. కనుక చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానుసారమైన నిర్ణయాలు తీసుకుంటకు నీవు దేవుని చిత్తానికి సమ్మతించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, మీ వాక్యం ద్వారా మాట్లాడడానికి స్తోత్రం. అనారోగ్య బిడ్డలందరూ స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్లో, బిజినెస్లో మీ తోడు దయచేసి నీ బిడ్డలందరూ నాయన సరైన నిర్ణయాలు తీసుకుంటూ కృప దయచేసిన స్తోత్రంలో తండ్రి, చదువుకుంటున్న వారు నాయన అన్ని కూడా దైవికమైన నిర్ణయాలు తీసుకుంటూ నాయన నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సొంత నిర్ణయాలు కాక నాయన దేవా, నువ్వు వారి కొరకు సిద్ధపరిచిన విషయాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటూ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీదేలో మనుషులు వర్ధలింపు చేయని పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ నాయన తండ్రి, న్యాచురల్గా డెసిషన్ కాక ఆత్మ సంబంధమైన డెసిషన్ తీసుకుంటూ కృప దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ తండ్రి, మీ నామాన్ని నేను మహిమపరుస్తున్నాను, సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. దేవా తండ్రి, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయం. మా ఇట్లా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిన్ని తప్పించము, ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభునేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.